హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే థంబ్నెయిల్ అయితే చూసింటారు. హోమ్ మేడ్ కాటుక అనమాట. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది. ముందుగా అయితే మనం వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. ఎందుకంటే ఇది చాలా చిన్న వీడియో కాబట్టి మనము బయట కొనే కాటుక కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుందని నేను తయారు చేస్తున్నాను అనమాట. అంతేకాదండి, దానికి కావాల్సినది ఒక దీపపు కుంద తీసుకోండి, పెద్దది తీసుకోండి. నా దగ్గర 2 ఉన్నాయి, చిన్నవి పెద్దది. అందుకు నేను పెద్దది సెలెక్షన్. మనం టీ తాగే 2 గ్లాసులు ఉంటాయి కదా, అవి 2 తీసుకున్నాను. అంతేకాదండి, ఒక ప్లేట్ కూడా తీసుకున్నాను స్టీల్ది. ఒక వెల్లుల్లి రెబ్బ అనమాట, అది కూడా తీసుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆ దీపపు కుందలోకి ఒత్తులు వేసి ఆమ్దం వేసాను. ఆమ్దం వేసిన తర్వాత ఈ 2 గ్లాసులను పక్కన బోర్లించేసి ఆ ప్లేట్కి మనము ఒక వెల్లుల్లి రెబ్బని కట్ చేసి దాని రసాన్ని అయితే పూసానమాట. ప్లేట్కి పూసి దీపాలని వెలిగించి ఆ 2 గ్లాసుల సహాయంతో ఈ ప్లేట్ని అయితే బోర్లిచ్చానమాట. కొద్దిసేపటికైతే అంతా పొగంతా వచ్చేసింది. దాంట్లో ఆ దీపంకి వచ్చే పొగ అంతా ఆ ప్లేట్కి అయితే వచ్చేసిందనమాట. ఒక 5 మినిట్స్ అయితే పట్టిందండి. మీ ఇష్టము, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువసేపు పెట్టుకోండి. నాకు 1 మంత్కి చాలు కాబట్టి నేను ఒక 5 మినిట్స్ మాత్రమే పెట్టుకున్నాను. తర్వాత పక్కకు తీసేసి ఆ ప్లేట్ని నేను ఆ పొగనంతా కలెక్ట్ చేసినాను అనమాట. ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసిన తర్వాత ఇలా కలెక్ట్ చేసిన మసిని దాంట్లోనే ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలిపేసి ఇంకా స్టోర్ చేసుకోవడమే అనమాట. చాలా బాగుంటుందండి. ధైర్యంగా అయితే చిన్నపిల్లలకు పెట్టచ్చు, పుట్టిన పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. అసలు ఏమీ కాదు, దీంట్లో కెమికల్ ఏమీ ఉండదు. కాబట్టి బయట నుంచి తెప్పించిండే కాటుకైతే కెమికల్ ఉంటుంది. మన కళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఈ కెమికల్తో కొంచెం హానికరంగానే ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా కాటుక ట్రై చేసుకొని మీ కళ్ళకు పెట్టుకొని మీ కళ్ళని మీరే కాపాడుకోండి. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేసి ట్రై చేస్తాను నేను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో అయితే